అందరికీ నమస్కారము. టమాటా గుత్తి పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా ముక్కలు జ్యూసీగా పప్పులోడికి ఎంత బాగుంటాయో. ఇలా ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి ఒక్క ముక్కగా ఎక్కువ దంచి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, మనము ఎండుమిర్చి రెడీ పెట్టుకున్నామంటే ఒక 2 గుప్పిళ్ళ పెసరపప్పు నానింది పక్కకు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే జీలకర్ర, ఆవాలు వేసేసి వేగిన తర్వాత మనం వెల్లిపాయ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. ఎండుమిర్చి వేసి మనకు ఆ వెల్లిపాయ జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చి వేగినాక పసుపు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగనిచ్చేయాలి ఆయిల్లో. ఇవి వేగిన తర్వాత మనము 2 గుప్పిళ్ళ పెసరపప్పు వేయాలి. పెసరపప్పు కూడా మంచిగా వేగనియాలన్నట్టు. నానింది కదా, ఊరికేనే మెత్తగా అయిపోతుంది. ఆయిల్లో వేగిన పప్పు చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామంటే పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్లో వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే. ఎప్పుడు మనకు పప్పు కావాలి, పప్పు పెట్టాలి పిల్లలకి రోజు అన్నప్పుడు ఇలా రకరకాలుగా చేసి పెట్టడం వల్ల బోరు కొట్టకుండా రకరకాల పప్పు టేస్ట్ చేసిన వాళ్ళు అయిపోతారు పిల్లలు. చూడగానే అమ్మ పప్పు తినాలన్నట్టు ఉంటుంది పిల్లలకి. ఎక్కువ పప్పే వాడతారు. ఇలా టమాటాలను అయితే మనము కింది వరకు కట్ చేయకుండా 4 పీసులు పెద్దగా ఇవి కిందికి అయిపోయినాయి. మనకు అదేంటి ఏం ఊడిపోదు, కానీ మనం కొంచెం సగం వరకు కట్ చేస్తే అలా గుత్తిలాగా ఉంటుంది. నేను చూపించడానికని అది కింది వరకు కట్ చేశాను. కింది వరకు కట్ చేస్తే అలా పరుసుకపోయినట్టు ఉంటుంది, ఇప్పుకపోయినట్టు. ఇంక ఈ టమాటాలల్లో మళ్ళీ మనము ఆ పప్పు వేగింది కదా మంచిగా, ఇలా టమాటాలను కోసబెట్టి పప్పులా ముద్దుగా బొడ్డెమ్మల్లాగా ఇందులో కొంచెము ఉప్పు, కారము, ధనియా పొడి, కొంచెం చిటికెడు జీలకర్ర పొడి, వేయించి చేసిన జీలకర్ర పొడి ఈ టమాటాలల్లో చల్లాలి. ఈ పప్పుతో పాటు కొంచెం ఒక 2 నిమిషాలు ఆ కూర్చోబెట్టిన టమాటాలని మంచిగా ఉమ్మగిలనియాలి. ఉమ్మగిలిన తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో టమాటా అలానే ఉడికిపోతుంది. ఇలా కొంచెం కింది వరకు కట్టైనా ఇప్పుకుంటే కానీ జేంటి ఏం ఊడిపోదు. అయినా మనం ఇప్పుకొని వేసుకునేదే, కానీ ఈ పిల్లలకి ఇలా మొత్తం ఇంత పెద్ద టమాటా పెడితే వాళ్ళేడ తినగలుగుతారు. కానీ ఇలా ఉడికిపోవాలి, వాటర్ ఎక్కువ ఉండకూడదు. దగ్గరికి అయినాక కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది మనకు.